స్తోత్రం. 130 కీర్తన, 130 కీర్తన యాత్రా కీర్తన. దావీదు జీవితంలో 1వ వచనం 2వ వచనం మనము గమనించినట్లయితే, యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా ఆత్మీయమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నటువంటి దినాలలో కానీ, ప్రస్తుతమందు ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నటువంటి మనం కానీ, ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో అనగా క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఏ విధంగా దేవుడు మనుషుల్ని ఏ విధంగా క్షమించాడో అదే విధముగా ఈరోజు కూడా దేవుడు క్షమిస్తూనే వస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే యెహోవా అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, చెవికి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ప్రశ్న ఇది. అంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక తప్పు, ఏదో ఒక చిన్న మిస్టేక్, ఏదో ఒక సమస్య, దేవునికి ఇష్టం లేనిది, మనుషులకి ఇష్టం లేనిది చాలా ఉంటాయి. కానీ దేవునికి ఇష్టం లేనిటువంటిది చాలా ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువ మనుషుడు క్షమించలేనటువంటి దానికంటే కూడా, ఎదుటి మనుషుడు క్షమించలేనటువంటి దానికంటే కూడా దేవుడు అన్నిటినీ సహించి ఓర్చుకొని నిన్ను ప్రేమించి నిన్ను క్షమించి ఆయన నీ కొరకు ఈ లోకంలో ఆయన యేసుక్రీస్తు రూపంలో ఆయన మనకు అగ్గుపడి మనల్ని తేరి చూచి మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి ఎంతగానో నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, యథార్థవంతులుగాను, న్యాయవంతులుగాను, శిక్ష లేనటువంటి వారిని గాను దేవుడు చూచి ఆయన గమనించాడు, ఏర్పరుచుకున్నాడు. ఈరోజు ఈ కీర్తనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు క్షమించే దేవుడు అంటున్నాడు, కనికరము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు లోతైనటువంటి స్థలంలో, అంటే అంధకారం, కష్టం, కృంగజేసే బాధ తో నిండినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, విచారణతో కూడినటువంటి వ్యక్తిగా, పెనుగాలులతో నువ్వు చిక్కుకున్నటువంటి వ్యక్తిగా, ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు నీ హృదయము లోతైనటువంటి స్థితిలో నుంచి దేవునికి ఏ విధంగా మొరపెడతావో, అయినా దేవుడు నిన్ను క్షమించి ఆయన నీకు మంచి జీవితాన్ని ఆయన అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కీర్తన ఒక విధంగా చెప్పాలంటే, దేవుడు పశ్చాత్తాపడినటువంటి వారిని, భయం భక్తి కలిగినటువంటి వారిని, ఉందా ఈ మాటల్లో ఉందా? చూడండి, 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎవరైతే భయము భక్తి కలిగి, ఎన్ని పాపాలు చేసావు, నువ్వు 100 పాపాలు చేసావా, క్షమిస్తాడు. నువ్వు 1000 పాపాలు చేసావా, క్షమిస్తాడు. ఇంకా ఘోరమైన పాపాలు చేసావా, క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు అంటున్నాడు. ఆయన క్షమాపణ అనేది మానవునికి లేనటువంటి పరిస్థితిలో ఆయన క్షమించే దేవుడిగా మనకు ఒక ఎగ్జాంపుల్. అవును కదా, నేను కూడా చాలా ఆ పాపాలు చేశాననే రుజువు చేస్తాడు అనమాట. అంటే నిన్ను ఒప్పిస్తాడు, నన్ను ఒప్పిస్తాడు.
అంటే నేను చేసిన ఎదుటివారి పాపాలు చాలామంది చూస్తూ ఉంటారు. చాలామంది ఎదుటివారి పాపలో ఆ వ్యక్తి వాడు చాలా పాపి, వీడు చాలా పాపి అని చెప్పుకుంటుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అంటే ఆ భేదము లేనటువంటి పాపం ఏదైనా ఉందంటే అది దేవుని దగ్గరే కనబడుతుంది. అన్ని పాపాల్లోకి ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే యేసు ప్రభువుని నమ్ముకుంటా ఉండడమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నమ్ముకుంటా ఉండడమే. నీ ఆత్మీయ జీవితంలో ఆయన క్షమించే దేవుడని నువ్వు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండడమే. చూడండి 32వ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన. దావీదు అంటాడు, దావీదు కీర్తన దైవ ధ్యానం 32వ కీర్తన. తన అతిక్రమమునకు పరిహారమునందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడట. దేనికి ధన్యుడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇట్లాగా మనకు యేసు ప్రభు చాలా దగ్గరగా చెప్తాడు. కానీ దావీదైతే పాపాలు క్షమించబడ్డవాడు కూడా ధన్యుడే, పాపాలు క్షమించబడ్డవాడు కూడా ధన్యుడే. అంటే తన అతిక్రమములకు పరిహారము నందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. చూసారా? అంటే దేవుని దగ్గర నిర్దోషి అనబడినటువంటి వ్యక్తి, నీ దగ్గర దోషం లేదు, నువ్వు నిర్దోషి నువ్వు. దేని వలన నిర్దోషి అయ్యావంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత దోషము లేనటువంటి వ్యక్తి, ఒక పాపి దోషము లేనటువంటి వ్యక్తిగా మార్చబడి ఎంచబడి కనబడుతున్నాడు. ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆ స్త్రీని తీసుకొచ్చి, ప్రభువా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ పాపం చేస్తూ పట్టుబడితే ఆ పాపని రాళ్ళతో కొట్టి చంపమని మోషే ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇప్పుడు నువ్వేం చెప్తావంటే యేసు ప్రభు అంటాడు, మీలో పాపము లేని వాడు మొట్టమొదటిగా మీద రాయి వేయండి. ద్వితీయోపదేశకాండము 22:22 చూడండి. ద్వితీయోపదేశకాండము 22:22 ఆ మాట మనకు బాగా కనబడుతుంది. ఒకడు చదవండి ఎవరైనా. ఒకడు మగనాలితో సైనించుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషుడును ఆ స్త్రీను అట్లు ఆ చెడుతనము ఇజ్రాయెల్లో నుండి పరిహరించుదురు. అంటే ఇప్పుడు స్త్రీని తీసుకొచ్చారు, పురుషుని తీసుకురాలి. అర్థమవుతుందా? దేవుడు ఎలాంటి వాడంటే పైన రూపం చూసే దేవుడు కాదు, క్షమించేదానికి. హృదయపు అట్టడుగుల్లో దాగి ఉన్న పాపాలను కూడా క్షమించగలరు. అందుకే తన అతిక్రమమునకు పరిహారం నందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందువాడు ధన్యుడు. ఎలాగ ధన్యత? ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను పాపిని అంటే మన పాపము ఆయన రక్తం వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినందువలన మన జీవితంలో ప్రాయశ్చిత్తం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినప్పుడు ఆయన కింద వేలుతో రాస్తున్న మాటలు ఇవి అన్నమాట. ఏవి? డిటరానమీ 22:22, ద్వితీయోపదేశకాండము 22:22 ఆ మాటలు ఆయన వేలుతో రాస్తున్నాడు. అందరూ రాళ్ళు అక్కడ కింద వేస్తూ 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 అందరూ ఎవ్వరు కూడా అక్కడ లేరు. ఆ స్త్రీ యేసు ప్రభు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయపాకమ్మా, ఇక మీదట నువ్వు పాపము చేయకు, నేను కూడా నేను ఏమన్నా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన లోకంలోకి వచ్చిన తర్వాత న్యాయం తీర్చేదానికి, పాపములను క్షమించేదానికి, ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా, నిర్దోషమైనటువంటి దేవుని బిడ్డగా, యథార్థమైనటువంటి దేవుని బిడ్డగా, పవిత్రమైనటువంటి దేవుని బిడ్డగా, నీకు దేవునికి ఉన్నటువంటి గొప్ప సంబంధాన్ని ఆయన కలుగు చేసినటువంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయా చెప్తాం. ఇంకా కొంచెం సౌండ్ పెంచుతాం. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచండి. ఇంకో కొంచెం పెద్దగా చెప్పండి. సగమే చెప్పారు. ఇంకొంచెం పెద్దగా చెప్పండి. ఇంకా కొంచెం చిన్నగా చెప్పారు. ఇంకా కొంచెం పెద్దగా చెప్పండి. ఏం తినలా మీరా? తినుంటారు. ఒక 50 దోశలు, ఒక 20 దోశలు తినుంటారు. ఖచ్చితంగా తినుంటారు. ఒకసారి చెప్పండి, బాగా పెద్దగా చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, మనము ఎందుకు హల్లెలూయా చెప్పాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని మహిమపరచాలంటే ఆయన మన దోషములను పరిహారము చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా చేత 32వ కీర్తన 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈరోజు ఆత్మలో కపటం లేనివాడట. ఎలాంటి వాడట? ఆత్మలో కపటం లేనివాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించేదానికి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అప్పుడు నీలో కపటం అనేది ఏమవుతుంది? ఏమీ లేనటువంటి స్థితిలోకి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎంత పవిత్రంగా తీసుకొస్తాడు, ఎంత యథార్థంగా తీసుకొస్తాడు. కావచ్చింది యేసుప్రభు, సిమోన్ అనే ఒక ఆయన ఇంటికి యేసుప్రభుని ఆయన భోజనానికి ఆహ్వానిస్తాడు. అక్కడికి ఒక పాపాత్మురాలు ఏం చేసిందంటే అత్తరబుడ్డి ఎత్తుకొచ్చింది. ఏమి ఎత్తుకొచ్చింది? అత్తరబుడ్డి. ఈ అత్తరబుడ్డి పగలగొట్టేసి యేసుప్రభు తల మీద పోసేసి, తర్వాత ఆయన కాళ్ళ మీద తన తల వెంట్రుకలన్నీ కూడా ఆ జడంతా తీసేసుకొని ఆ యేసుప్రభు యొక్క పాదాల దగ్గర ఎక్కులు పెట్టి అంటే వెక్కి అంటే అంత ఘోరంగా, అంటే హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా తీసుకొచ్చి ఆ భోజనానికి వచ్చినటువంటి వారందరికీ డిస్టర్బెన్స్ అనమాట. ఎట్లుంటుంది? ఇప్పుడు మన శాంతాలకు ఉంది కిష్టన్నాడు, కిష్టన్న యేసుప్రభుని పిలిచాడు అనుకో. యేసుప్రభుని పిలిచిన తర్వాత ఆ కిష్టన్న ఇవి ఊరికినే ఏడొస్తుంది, యేసుప్రభు పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఇల్లంతా గబ్బు చేసేసింది. ఇల్లంతా ఏం చేసింది చెప్పండి? ఇల్లంతా ఏం చేసింది? అత్తరు మొత్తం పోసేసింది యేసుప్రభు మీద. అదే నువ్వైతే ఏమంటావు? ఏం పని చేసావమ్మా, భలే పని చేసావు, తిట్టవా? అలాగా ఇక్కడ యేసుప్రభు అక్కడ ఉన్నాడు కనుక ఈ సీమోను మనసులో తిట్టుకుంటున్నాడు అన్నమాట. నువ్వైతే బయట తిడతావు, ఆమె రాని ఇంట్లోకి కూడా పోండి నేను తరిమేస్తాను. కానీ అక్కడ పాపం సీమోను మనకంటే మంచోడే, ఆయన లోపల తిట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ చర్చిలో కూర్చోండే వాళ్ళందరూ కూడా ఎక్కువగా లోపల తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, బయట తిట్టుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎవరికి? మనకు దృష్టాంతం. ఏది? లోపల తిట్టుకునే వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడు, బయట వెక్కి ఏడుస్తూ తన పాపాలు ఒప్పుకునేటువంటి వారికి ఏం చెప్పాడు అర్థమవుతుందా? ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు. సీమోనుతో ఏం చెప్పాడు? నువ్వు ఈమెని చూస్తున్నా, ఆమె నా భూస్థాప కార్యక్రమం గురించి ఇది భూమి ఉన్నంత వరకు ఈమె చేసిన కార్యము జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఒక పాపి పట్ల దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు అంటే, ఆమె కన్నీరు యాక్షన్ కాదు, ఆమె కన్నీరు హృదయపు అట్టడుగుల్లో నుంచి నేను చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నా. ఆమె తల వెంట్రుకలతో ఆ కన్నీరు యేసుప్రభు పాదాల దగ్గర ఆ కన్నీళ్లు కార్చడం ఒక ఎత్తైతే, ఆ తల వెంట్రుకలు తీసుకొని ఆ పాదాలని తుడస్తుంది. ఏం గుడ్డ తీసుకుని తుడవచ్చు కదా, ఒక కచ్చిపో లేకపోతే చెప్పండి ఒక టవల్ తీసుకొని, ఇప్పుడు పాస్టర్కి టవల్ ఇస్తుంటాం మనం, లేకపోతే భోజనం అయిన తర్వాత ఒక టవల్, భోజనం ముందు ఒక టవల్, అర్థమైందా? ఇవన్నీ చేస్తుంటాం, మర్యాదలు చేస్తుంటాం. కానీ అక్కడ మర్యాద ఎలాగుందంటే యేసు ప్రభు యొక్క పాదాలని ముద్దు పెట్టుకోవడం ఒక ఎత్తు, ఆయన కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడడం ఒక ఎత్తు. ఎంత గొప్ప విషయం! ఒకటి ఆయన పాదాల మీద కన్నీళ్ళు, రెండోది తన నోటితో
యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకోవడము. మూడోది తల వెంట్రుకలతో ఎవరినైతే మోసం చేసిందో ఆ వెంట్రుకలతో, ఎవరినైతే పెదవులతో మోసం చేసిందో, ఎవరినైతే హృదయంతో మోసం చేసింది, ఆ హృదయం కరిగి కళ్ళలో నుంచి నీరు గారిపోతున్నాయి. ఎవరినైతే నోటితో పాపం చేసి అందరిని మోసం చేసిందో ఆ పెదవులు ఆయన పాదాలు దగ్గరికి వచ్చి ముద్దాడుతున్నాయి. తల వెంట్రుకలతో ఎంతమందిని మోసం చేసిందో రకరకాల జడలు అల్లుకొని ఆమె ఆ జడ ఆ తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు తుడుస్తుంది. యేసు ప్రభు అంటాడు, నీవు చూస్తున్నావు, నువ్వు నీళ్ళు ఇచ్చావా నా పాదాలకి? చెప్పండి, నా తలకు నూనె ఇచ్చావా? ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవి లోతైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించే ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి వాళ్ళ జీవితంలో లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది. ఈరోజు ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి? హృదయపూర్వకముగా నిజం పలుకువాడుగా ఉండాలి. వాడు దేవుని యొక్క సన్నిధానంలో నిలబడతాడు, నిర్దోషిగా నిలబడతాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా ఎదుటివారు ఎలాంటి పాపి అయినా సరే ఆ పాపిని కసంత నువ్వు క్షమించేదానికి ఇష్టపడాలి. నీ పట్ల ఎవరైతే మోసం చేశారో వారిని కూడా మనం క్షమించేదానికి ఇష్టపడాలి. నేను ఎవరైతే దూషించారో వారిని నువ్వు క్షమించేదానికి ఇష్టపడాలి. ఎవరైతే మనల్ని అవమానం చేసి నిన్ను నష్టపరిచారో, నిన్ను దుఃఖపెట్టారో, నిన్ను బాధ పెట్టారో, నిన్ను అవమానం చేశారో, నీ జీవితంలో వారిని దూషించేదానికంటే కూడా క్షమించేదే చాలా ముఖ్యము. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తన, ఈ 130వ కీర్తన. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవికి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఈరోజు చాలామంది జీవితాల్లో వారు పైకేమో చాలా మిస్టర్ క్లీన్గా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, వారు చాలా యథార్థంగా ఉంటారు, వారు అందరికీ సహాయం చేసినట్టే ఉంటారు. కానీ దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు. నీ లోతైనటువంటి జీవితం, లోతైనటువంటి పరిశుద్ధ జీవితం, అనుభవం దేవుడు చూస్తాడు. నీ యొక్క పవిత్రమైన నడవడిక చూస్తాడు. నిర్దోషమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైనటువంటి ఆయన వెండి అంత పవిత్రమైనటువంటి మాటలు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చూడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం